అందరికీ నమస్కారం. డిఎస్సి ఆస్పిరెంట్స్ ఇట్లు మీ తమ్మినేని రవికుమార్, సైకాలజీ ఫ్యాకల్టీ. మనకి 2025 మనకి జూన్ మాసంలో డిఎస్సి ఎగ్జామినేషన్ జరిగింది. దాంట్లో మనకి 19వ తేదీ షిఫ్ట్ 2లో జరిగిన క్వశ్చన్ పేపర్ అండి. ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని కొద్దిగా జాగ్రత్తగా వినండి స్టూడెంట్స్, ఓకేనా? బాగా జాగ్రత్తగా నెక్స్ట్ డిఎస్సిలో మీరు ఖచ్చితంగా ఉపాధ్యాయ వృత్తిని ఖచ్చితంగా చేపట్టాలి. కాబట్టి డిఎస్సి ఆస్పిరెంట్స్ మీరు కొద్దిగా జాగ్రత్తగా కేర్ఫుల్గా విషయ అవగాహన చేసుకోండి, ఓకేనా? క్వశ్చన్కి వెళ్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మనకు అడిగిన క్వశ్చన్లో పీఠభూమి దశను అధిగమించడానికి తోడ్పడని అంశం అడిగాడు. తోడ్పడని అంశం మీద అడిగాడు. ఆప్షన్ కింద ఏం ఇచ్చాడు? పిల్లవానికి ప్రేరణ కలిగించడం, సరైన బోధనా పద్ధతులను అవలంబించడం, కఠినమైన పనులు ఇవ్వడం, కారణాలను కనుగొని చర్యలు తీసుకోవడం అని 4 ఆప్షన్స్ ఇచ్చారు స్టూడెంట్స్. ఇక్కడ పీఠభూమి దశ అనేది అత్యంత కీలకమైన దశ. వెరీ 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 ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామినేషన్లోనూ కంపల్సరిగా అభ్యసన వక్రరేఖలు ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి కంపల్సరిగా అభ్యసన వక్రరేఖ ఖచ్చితంగా నేర్చుకోండి. మనకి 5 అభ్యసన వక్రరేఖలు ఉన్నాయి. దాంట్లో మనకు వచ్చిన దశల్లో అత్యంత కీలకమైనది ఇది. అంటే మీ ఒక దశ తీసుకుంటే స్టూడెంట్స్, ఇలా ఒక గ్రాఫ్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ తీసుకుంటే స్టూడెంట్స్ ప్రారంభ దశ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రారంభ దశ అంటాం, చాంచల దశ అంటాం, పీఠభూమి దశ అంటాం, పీఠభూమి పునఃప్రారంభ దశ అంటాం, శరీర హద్దు దశ అంటాం. స్టూడెంట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒక దశ తీసుకుంటే మనకి 5 రకాల అంశాలు ఉంటాయి. ప్రారంభ దశ అని, చాంచల దశ అని, పీఠభూమి దశ అని, పీఠభూమి పునఃప్రారంభ దశ అని, శరీర హద్దు దశని ఇచ్చారు. మనకి ఇచ్చిన క్వశ్చన్ అదే స్టూడెంట్స్, ఓకేనా? ఇక్కడ పీఠభూమి దశ అధిగమించడానికి తోడ్పడని చర్య అంటాడు. జనరల్గా వెరీ 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 ఇంపార్టెంట్ ఈ పీఠభూమి దశ. వుడ్వర్త్ అండ్ మార్కిన్స్ అనే శాస్త్రవేత్తలు పీఠభూమి దశ గురించి విశేషంగా కృషి చేశారు. వీళ్ళు అంటే పీఠభూమి దశ ఎందుకు వస్తుందంటే అభ్యసనంలో ఒక విద్యార్థి ఏదైనా ఒక అంశం చదివేటప్పుడు అతని గ్రాఫ్ని ఏ విధంగా డివైడ్ చేసే విషయానికి సంబంధించి అనాలిసిస్ చేసిన విధానం అది. ప్రారంభ దశ అంటే ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు విద్యార్థి చాలా అత్యంత వేగంగా నేర్చుకుంటాడు. దాన్ని ప్రారంభ దశ అంటాం. అంటే త్వరిత గతిగల దశ అంటాం దీన్నే. అంటే చాలా వేగంగా నేర్చుకుంటారు. చాలా గ్రాఫ్ చాలా ఎఫిషియెంట్గా ఉండదు. కొత్తగా ఏదైనా నేర్చుకునేటప్పుడు విషయ అవగాహన చాలా వేగంగా నేర్చుకుంటారు అర్థం. తర్వాత చాంచల దశ అంటే మీ ఫ్లడ్స్ అంటే మీ ఎగుడు రెండుగా ఉంటాయి. అంటే మీ వేగాన్ని కొద్దిగా తగ్గిస్తారు. ఎప్పుడైనా చూడండి, మనం నోట్స్ రాసేటప్పుడు ఫస్ట్ 2 పేపర్లు భలే సూపర్గా రాస్తాం, చాలా అందంగా రాస్తాం. తర్వాత ఏమవుతుంది, కొద్దిగా అటు ఇటు వంకటింకరగా రాస్తాం. తర్వాత మధ్యలో ఏమవుతుంది, పీఠభూమి దశ అంటాం. ఈ దశ తాత్కాలికంగా ఉన్న దశ. అంటే మీ సరిగా రాయం, కొద్దిగా ఇంపార్టెంట్ టాపిక్ పాయింట్స్ రాసుకుంటే మిగతావి వదిలిపెడతాం స్టూడెంట్స్. ఏదైనా మళ్ళా మోటివేషన్ ఇచ్చి గైడెన్స్ ఇచ్చి, అంటే మీ ఇక్కడ జరిగే విధానం ఏమంటే పిల్లవాడికి ప్రేరణ కలిగించాలి, కంపల్సరిగా కలిగించాలి. పీఠభూమి దశలో ఉన్నప్పుడు సరైన బోధనా పద్ధతులు అవలంబించాలి. వెరీ 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 ఇంపార్టెంట్. కఠినమైన పనులు ఇవ్వడం అది రాంగ్, ఇది రాంగ్. కఠిన పనులు ఇవ్వకూడదు. కారణాలు కనుగొని చర్యలు తీసుకోవాలి. ఈ విధానం చేయడం ద్వారా పీఠభూమి దశ అనేది దాటి
పీఠభూమి పునఃప్రారంభ దశకి వెళ్తాడు. అంటే మేము మళ్ళీ చదువుతాడు, అక్షరాలు మళ్ళీ అందంగా రాస్తాడు. తర్వాత లాస్ట్ దశ శరీర హద్దు దశ అంట. స్టూడెంట్స్, మనకి పీఠభూమి దశ అనేది అత్యంత కీలకమైన దశ. పీఠభూమి దశ అభ్యసనంలో తాత్కాలికంగా ఉన్న దశ. కంపల్సరీగా ఈ దశలో ఖచ్చితంగా గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కంపల్సరీగా అవసరం. ఎప్పుడు కూడా పీఠభూమి దశ అనేది ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ అక్షానికి ఎప్పుడు కూడా సమాంతరంగా ఉంటుంది. నేను చదవలేనేమో అనే భావన కలిగేంత కూడా పీఠభూమి దశే. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే స్టూడెంట్స్, దీనికి సరైన కాంతి ఏమంటే కఠినమైన పనులు ఇవ్వడం అనేది కరెక్ట్ మెథడ్ కాదు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కొంచెం చూద్దాం. ఓకేనా. ధారాళత, నమ్యత మరియు సహజత్వం అనేటివి దీని లక్షణాలు. సృజనాత్మకతన, సహజ సామర్థ్యమా, ప్రజ్ఞన, స్మృతి అని అడిగారు స్టూడెంట్స్. ఓకేనా. మనకి ఫ్లూయెన్సీ, ఫ్లెక్సిబిలిటీ, నావెల్టీ, ఒరిజినాలిటీ అనే పదాలు ఎప్పుడు కనపడినా సరే ఖచ్చితంగా అది క్రియేటివిటీకి సంబంధించిన అంశమే. నావెల్టీ కానీ, న్యాచురాలిటీ కానీ, ఒరిజినాలిటీ కానీ ఏ మనకు కనపడిందంటే, ఫ్లెక్సిబిలిటీ అనే పదాలు కనపడితే అది 100% క్రియేటివిటీ. వెరీ 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 ఇంపార్టెంట్. 100% క్రియేటివిటీ. ఇంకేం చూసే పని లేదు, ఆలోచించే అవసరమే లేదు. చెప్పాను అంటే మీ జనరల్గా మనకి ఏదైనా ప్రశ్నలు విభిన్నమైన ఆలోచన అన్న పదం కనపడినా, కొత్తగా రూపొందించిన పదం కనపడినా, నిర్దిష్టమైన ఆలోచన పదం కనపడిన ప్రశ్నలో ఖచ్చితంగా అది సృజనాత్మక సంబంధించింది, వేరేది లేదు. ఓకేనా. సహజ సామర్థ్యాలు అంటే ఇవి భవిష్యత్తు తెలిపే అంశాలు. ఓకేనా. ప్రజ్ఞ, ఇది ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక ప్రొసీజర్. నెక్స్ట్ స్మృతి, మెమొరీకి సంబంధించిన కాన్సెప్ట్. ఓకేనా. మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ధారాళత, నమ్యత, సహజత్వం సంబంధించి ఫ్లూయెన్సీ, ఫ్లెక్సిబిలిటీ, ఒరిజినాలిటీ, నావెల్టీకి సంబంధించి ఏ అంశమైనా కూడా అది సృజనాత్మక సంబంధించిన అంశమే. ఇది చాలా సులభమైన క్వశ్చన్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్. మూడో క్వశ్చన్ చూడండి. పర్సనాలిటీకి సంబంధించిన క్వశ్చన్. కార్యనిర్వాహకునిగా పనిచేసే మూర్తిమత్వ నిర్మాణ అంశం మీద అడిగాడు. కార్యనిర్వహణుడిగా పనిచేసే మూర్తిమత్వ నిర్మాణ అంశము. అచిత్తు అడిగాడు, లిబిడో అడిగాడు, అహం అడిగాడు, అద్వహం అడిగాడు. మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు స్టూడెంట్స్. ఇక్కడ తీసుకుంటే మనకి కార్యనిర్వహణగా పనిచేసే మూర్తిమత్వ నిర్మాణ అంశము అడిగాడు. మనకి సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం సిగ్మండ్ ఫ్రాయిడ్, ఇతన్నే ఫాదర్ ఆఫ్ ద సైకో అనలిటివిజం అంటాం. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశస్థుడు. అతను ప్రతిపాదించిన విధానంలో వచ్చేటివే ఇవి: ఇడ్, లిబిడో, ఈగో, సూపర్ ఈగో. ఈ 3 అంశాలు ఉంటాయి స్టూడెంట్స్. ఇడ్, ఇది చూడండి బాగా. ఇడ్ అనేది ఇది ఎప్పుడూ కూడా పూర్తిగా జంతు లక్షణాలు కలిగి ఉంటుంది. ఇడ్ అనేది మనిషిలో ఉన్న జంతు లక్షణాన్ని కలిగి ఉంటుంది, మృగం లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఇది ఎప్పుడు కార్యనిర్వహణగా ఉండదు. పూర్తిగా జంతు లక్షణాలను కలిగి ఉంటుంది, పూర్తి మృగ లక్షణాలు కలిగి ఉంటుంది, ఆనంద సూత్రాల మీద ఆధారపడుతుంది, పూర్తిగా మొరటైనది.
పూర్తిగా మొరటైనది, కార్యనిర్వహణ చెయ్యదు, మనుషులు తప్పులను ప్రేరేపించేంత కూడా ఇడ్డే. వెరీ వెరీ ఇంపార్టెంట్. పూర్తిగా జంతు లైంగిక లక్షణాలను కలిగి ఉండేంత కూడా ఇడ్డే. ఇది మనలో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ లిబిడో. ఇది లిబిడో అనేది ఇది మనకి దశలు ఉన్నాయి. మౌఖిక దశ అని, మౌఖిక దశ, ఆసన దశ వచ్చిన చెప్తాను. మౌఖిక దశ, ఆసన దశ, శిష్ణ దశ, గుప్త దశ, జననాంగాల దశలో లిబిడో అంటే కామ ఉద్దీపన కేంద్రం అంటాం. లిబిడో అంటే కామ ఉద్దీపన కేంద్రం, దీన్ని లిబిడో అంటాం. ఇది మీకు మనోవిశ్లేషణ సిద్ధాంతంలో వస్తుంది స్టూడెంట్స్. ఓకేనా? నెక్స్ట్ యుగో. దీనికి సరైన సమాధానం యుగోనే. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది యుగో. కార్యనిర్వహణకు సంబంధించి మూర్తిమ నిర్మాణ కీలక పాత్ర వహించేది అహమే, యుగో. ఇది మంచి లక్షణాన్ని కలిగి ఉంటుంది, వాస్తవిక సూత్రాల మీద ఆధారపడుతుంది, అచిత్తులో ఏర్పడే భావాలకు సంబంధించి ఏర్పడే తప్పుడు చేసే భావాలకు సంబంధించిన అంశాలను అదుపు చేసేంత కూడా అహమే. ఇది మధ్యలో బ్యాలెన్స్డ్గా ఉంటుంది స్టూడెంట్స్. అహం అనేది వెరీ వెరీ ఇది మనిషి లక్షణాలు కలిగి ఉంటుంది. అద్వహం, సూపర్ ఈగో అంటాం. ఇది దైవ లక్షణాన్ని కలిగి ఉంటుంది, ఆదర్శ సూత్రాల్ని కలిగి ఉంటుంది. ఇది అంటే ఇది చాలా దైవ లక్షణాన్ని కలిగి ఉంటుంది, చాలా స్పిరిచువల్గా ఉంటుంది. ఈ మూడికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. జనరల్గా ఎగ్జామినేషన్లో డిఎస్సి ప్రిపరేషన్ అవుతున్న మీరు ఎగ్జామినేషన్ ఎలాగైనా సరే డిఎస్సి మనం జాబ్ ఎలాగైనా సాధించేసేయాలి, మనం ఏ తప్పు చేసేసినా జాబ్ ఖచ్చితంగా సాధించాలి, ఎగ్జామినేషన్ ఇన్విజిలేటర్ కొనేద్దాం, లేదంటే కొన్ని చిట్టీస్ అన్న చేతి మీద రాసుకొని పోదాం, లేదంటే క్వశ్చన్ పేపర్ రాసుకొని పోదాం, ఎట్టో రాసుకొని కొన్ని క్వశ్చన్లకు మనం ఆన్సర్ చేసేసి మనం జాబ్ తెచ్చేసుకోవాలి అని చెప్పేది కూడా ఇడ్డే. తప్పైనా పర్వాలే, మనం ఎట్టో జాబ్ తెచ్చేసుకోవాలి, ఇడ్. ఈగో ఏం చెప్తుంది? ఒరే నాయనా, నువ్వు కాపీ బాగానే కొడతావు, అక్కడ సీసీ కెమెరాస్ ఉంటానేనా, ఇన్విజిలేటర్ ఉంటాడు, ఒకవేళ దొరికినామంటే మనల్ని డీబార్ చేసి పంపిస్తారు నాన్న, వద్దులే నాన్న, నువ్వు కొద్దిగా ఆగు నాన్న, నువ్వు కొద్దిగా ఎమోషన్ తగ్గించుకొని బాగా చదివి ఆ క్లాసెస్ వీడియో క్లాసెస్ విని బాగా 1-2 సార్లు వింటే నీకు ఈజీగా క్వశ్చన్ ఐడెంటిఫై చేస్తావు, ఈజీగా ఆన్సర్ చేయగలవు, సింపుల్ అని చెప్పేది కూడా మనకి ఈగో. సూపర్ ఈగో ఏం చెప్తుంది? ఇది దైవ లక్షణాలు. నాన్న బంగారు కొండ, ఎగ్జామినేషన్ అనేది నీ సామర్థ్యాలను అసెస్మెంట్ చేయడం కోసం ఏర్పాటు చేసిన ఒక పరీక్ష అండి. దానికి నువ్వు కాపీ కొట్టడము ఇలా చేయడం తప్పు. నువ్వు న్యాయబద్ధంగానే వెళ్ళాలి, న్యాయం ప్రకారమే వెళ్ళాలి, ఒక రూల్స్ ప్రకారం వెళ్ళాలి, ఎథిక్స్ ప్రకారం వెళ్ళాలి, ఒక విలువల ప్రకారమే మనం ఎగ్జామినేషన్ రాయాలి, చీటింగ్ చేయకూడదు అని చెప్పేంత కూడా సూపర్ ఈగోనే స్టూడెంట్స్. ఓకేనా? దీనికి వెరీ వెరీ ఇంపార్టెంట్. కార్యనిర్వహణ పనిచేసే మూర్తి నిర్మాణ అంశం వచ్చి ఈగో. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ స్టూడెంట్స్. 5వ తరగతి పిల్లవాడు పాఠాన్ని చదవడంలో ఇబ్బంది పడుతున్నాడు. దాన్ని గమనించిన ఉపాధ్యాయుడు నీవు ముందు కంటే బాగా చదువుతున్నావని ప్రోత్సహించాడు. ఇక్కడ ఏ రకమైన ప్రేరణ అడుగుతున్నాడు? ప్రేరణ సంబంధించిన క్వశ్చన్ అంటే మీ ఇది అభ్యాసంలో వస్తుంది. ఏ ఏ ఏ ప్రేరణ అంటున్నాడు? అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ, వ్యక్తిగత ప్రేరణ, ఉపాధ్యాయ ప్రేరణ అంటున్నాడు. దీనికి సరైన సమాధానం స్టూడెంట్స్, చదువుతావని బయట నుంచి ప్రోత్సహించాడు. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే అంతర్గత ప్రేరణ అనేది ఒకటి ఉంది, ఇక్కడ బాహ్య ప్రేరణ ఒకటి ఉంది.
అంతర్గత ప్రేరణ అంటే దీనే ప్రథమ ప్రేరణ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్నే ప్రథమ ప్రేరణ అంటాం, దీన్నే సహజ ప్రేరణ అంటాం. ప్రథమ ప్రేరణ అంటాం, దీన్నే సహజ ప్రేరణ అంటాం. అంటే మీ వ్యక్తులకు సంబంధించి తనకు తానుగా ఏర్పాటు, అంటే మీ ఆనందం కోసం, సంతృప్తి కోసం, స్వీయ గౌరవం కోసం, స్వీయ కాంక్ష కోసం, ఇవన్నీ కూడా అంతర్గత ప్రేరణే. ఆత్మసంతృప్తి, ఇవన్నీ కూడా మనకి అంతర్గత ప్రేరణే. ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి. ఒక వ్యక్తికి సంబంధించి శారీరక అవసరాలన్నీ కూడా అంటే ఫిజియలాజికల్ నీడ్స్ అన్నీ కూడా అంతర్గత ప్రేరణే. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే మీ దాహం వేస్తుంది, నీరు తాగాల, ఆకలి వేస్తుంది, అన్నం తినాల, ఆక్సిజన్ కావాలి, మనము ఉచ్ఛ్వాస నిశ్వాస సంబంధించి మలమూత్ర విసర్జన చేయాలి. అంటే మీ శారీరక అవసరాలన్నీ కూడా అంతర్గత ప్రేరణే. వెరీ 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 ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకేనా? ఇది అంతర్గత ప్రేరణ అనేది వ్యక్తి యొక్క మనస్సాక్షి ప్రకారమే, స్వీయ గౌరవం ప్రకారమే బహుమతులను ఆశించకుండా జరిగే ఒక విధానం. మీకు అంతర్గత ప్రేరణ ఉంటేనే మీరు డిఎస్సి సక్సెస్ అవుతారు, జాబ్ కొడతారు. అంతర్గత ప్రేరణ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? బాహ్య ప్రేరణ అంటాం, దీన్ని ద్వితీయ ప్రేరణ అంటాం, దీన్ని కృత్రిమ ప్రేరణ అంటాం, దీన్ని సాంఘిక ప్రేరణ అంటాం. అంటే ప్రేరణ బయట నుంచి వచ్చి ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి కానీ, భార్య నుంచి కానీ, భర్త నుంచి కానీ, పిల్లల నుంచి కానీ, సమాజం నుంచి కానీ ఏర్పడి ఉంటుంది. అంటే అంతర్గత ప్రేరణ కాదు, బయట నుంచి వచ్చి ఉంటుంది. ఇక్కడ ఉపాధ్యాయుడు కూడా బయట వ్యక్తే. మోటివేషన్ ఇచ్చాడు, ప్రోత్సాహకాలు ఇవ్వడము, ప్రశంసించడము, డబ్బులు ఇవ్వడము, బంగారు ఇవ్వడము, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి, ఒక టీచర్ ప్రమోషన్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా ఏ ప్రేరణ? బాహ్య ప్రేరణే. ఒక పాఠశాల అత్యంత ఆహ్లాదకరంగా రూపొందించడం కూడా పిల్లవాడికి బాహ్య ప్రేరణే. స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? దీనికి సరైన సమాధానం వచ్చి బహిర్గత ప్రేరణ. ఇది కరెక్ట్ ఆన్సర్. బాహ్య ప్రేరణ అనేది టెంపరీగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి వస్తుంది. అంతర్గత ప్రేరణే మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది. అంతర్గత ప్రేరణ ఉంటేనే అది సాధనా ప్రేరణగా కన్వర్ట్ అయ్యే వ్యక్తి అచీవర్గా, అంటే మీ అల్టిమేట్గా ఇంపాక్ట్ పడే వ్యక్తి డిఎస్సి అనేది ఖచ్చితంగా జాబ్ కొడతాడు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శాండిఫర్డ్ ప్రకారం ప్రజ్ఞ మరియు విద్యా సాధన ఈ మూర్తిమత్వ మూలకాలకు సంబంధించినవి. శాండిఫర్డ్ ఇది ఎక్కడ వస్తాడు తెలుసా? మూర్తిమత్వంలో వస్తాడు. శాండిఫర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మూర్తిమత్వ చాప్టర్లో వచ్చే పర్సన్. ఇక్కడ ఏమంటే సింపుల్, ఇతను ఎలిమెంట్స్, అంటే మీ ఎలిమెంట్స్ ఆఫ్ పర్సనాలిటీ సంబంధించి ఒక సెక్టార్ తీసుకుంటే ఇతను ప్రజ్ఞ మరియు విద్యా సాధన అనేటివి రెండు కూడా ఇంటెలెక్చువల్కి సంబంధించింది. ఇంటెలెక్చువల్ అంటే మీ బౌద్ధిక సామర్థ్యాలకు సంబంధించిన అంశాలు. ఇంటెలెక్చువల్ సంబంధించిన అంశాలు ఇంటెలెక్చువల్. ఓకేనా? బౌద్ధిక సామర్థ్యాలకు సంబంధించింది ప్రజ్ఞ మరియు విద్యా సాధనకు సంబంధించిన మూర్తిమత్వ మూలకాలు. దాంట్లో కౌశాలు ఉంటాయి, సహజ సామర్థ్యాలు ఉంటాయి, లక్షణాంశాలు ఉంటాయి, ఇలా మొత్తం 8 ఉంటాయి. ఆ 8 సామర్థ్యాలు అత్యంత ఇంపార్టెంట్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రజ్ఞ మరియు విద్యా సాధన అనేది మూలకాలు దేనికి సంబంధించి అంటే ఇంటెలెక్చువల్ ఎబిలిటీకి సంబంధించిన అంశాలు. దీంట్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, శాండిఫర్డ్ అభ్యాస చాప్టర్లో ఫస్ట్ వస్తాడు మనం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఓకేనా? 6వ క్వశ్చన్. 10 సంవత్సరాల వయసు గల బాలిక మానసిక వయసు
8 సంవత్సరాలైనా ఆమె ఈ ప్రజ్ఞా విభాజనానికి చెందుతుంది. స్టూడెంట్స్, ఇది ఐక్యూ సంబంధించిన క్వశ్చన్. ఐక్యూ సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. ఐక్యూ ఫార్ములా ఏం స్టూడెంట్స్? ఫస్ట్ ఐక్యూ ఫార్ములా మనకి రావాలి. ఎస్, ఇది మీరు ముందు నుంచి ఇంటూ ఉన్నారు. ఐక్యూ ఫార్ములా ఏమే? MA/CA × 100. ఇది ఐక్యూ. సింపుల్, ఈజీ. ఇంటెలిజెంట్ క్వశ్చన్ ఎవరు ప్రతిపాదించారు చెప్పండి? ఎస్, కరెక్ట్, స్టెర్న్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ క్యాల్కులేషన్ తీసుకుంటే 10 సంవత్సరాల వయస్సు గల ఎంఏ అంటే మెంటల్ ఏజ్, సిఏ అంటే క్రోనలాజికల్ ఏజ్, శారీరక వయస్సు. శారీరక వయసు ఎంత ఉంది? 12 సంవత్సరాలు ఉంది. మానసిక వయసు ఎంత ఉంది? మానసిక వయస్సు 8 సంవత్సరాలు. వెరీ గుడ్. ఇంటూ 100 ఎంత వచ్చింది? 10 సంవత్సరాలు ఉండేది, 12 కాదు, 10 ఇయర్సే. ఓకేనా? 10 సంవత్సరాల వయసు గల బాలిక మానసిక వయసు 8 సంవత్సరాలు సరిపోయింది. ఓకేనా? 10 సంవత్సరాల బాలిక ఉండేది, ఇది మానసిక 8 సంవత్సరాలు. ఓకే, క్లియర్. ఈజ్ ఈక్వల్ టు ఐక్యూ ఎంత వస్తుంది? 80 వచ్చింది. ఆ 80 ఎవరు వస్తుంది? ఆ 80 యొక్క ఐక్యూ ఉంటే ఆ వ్యక్తిని ఏమని సంబోధించాలి అనే క్వశ్చన్ అడిగారు. ఐక్యూ 80 వచ్చింది, ఆ వ్యక్తిని మనం ఏమని సంబోధించాలి అని నార్మల్ ప్రాబిలిటీ కర్వ్ బేస్డ్గా మనకి టర్మన్ అనే శాస్త్రవేత్త డివియేషన్ చేశాడు. మీకు గతంలో కూడా మీకు టేబుల్ చెప్పాను. ఓకేనా? మరి ఈ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే 20 కంటే ఐక్యూ తక్కువ ఉంటే ఏమంటాము? 20 అంటే 20 నుంచి 50 ఉంటే ఏమంటాము? 50 నుంచి 70 ఉంటే ఐక్యూని ఏమంటాము? 70 నుంచి 90 ఉంటే ఏమంటాము? 90 నుంచి 110 ఉంటే ఏమంటాము అనే విషయం ఒకసారి టేబుల్ చెప్పాను స్టూడెంట్స్, కంపల్సరీగా నేర్చుకోవాలి. ఓకేనా? లాస్ట్ ప్రీవియస్ సంబంధించి క్వశ్చన్స్ చెప్పాను. ఇక్కడ టర్మన్ అనే శాస్త్రం ఏం చెప్పాడు? నార్మల్ ప్రాబిలిటీ కర్వ్ బేస్ చేసుకొని ఈ ఐక్యూని ఈ విధంగా మనం సంబోధించాలి, ఈ ఐక్యూ ఉంటే ఈ విధంగా సంబోధించాలి, డివైడ్ చేశాడు. ఒకసారి చూడండి. మీకు ఎవరికైతే ఐక్యూ 20 కంటే తక్కువ ఉందనుకోండి, బ్రీఫ్గా చూడండి. 20 కంటే ఐక్యూ తక్కువ ఉంది, ఆ వ్యక్తిని ఈడియర్స్ అంటాం, కస్టోడియల్స్ అంటాం వారినే. వీరినే ప్రొఫౌండ్ మెంటలీ రిటార్డేషన్ అంటాం వీరినే టర్నర్ సిండ్రోమ్ గల వ్యక్తి అంటాం ఈ పిల్లవాడినే డౌన్ సిండ్రోమ్ గల పిల్లవాడు అంటాం ఈ పిల్లవాడినే. 20 కంటే ఐక్యూ తక్కువ వాడిని. ఈ పిల్లవాడినే సంరక్షణ స్థాయి గల బుద్ధిమాంద్యత అంటాం. స్టూడెంట్స్, ఓకేనా? రాయలేదు ఇవన్నీ, బట్ నోట్ డౌన్ చేసుకోండి. ఓకేనా? అలా 20కి అయితే ఐక్యూ తక్కువ ఉంటుందో ఆ పర్సన్ మనకి పూర్తిగా సంరక్షణ బుద్ధిమాంద్యత. 20 కంటే 20 నుంచి 50 వీళ్ళని TMR అంటాం, ట్రైనబుల్ మెంటల్ రిటార్డేషన్ అంటాం, శిక్షణా స్థాయి గల బుద్ధిమాంద్యత అంటాం. ఈ ఈడియర్స్ని ఈ TMRని ఇద్దరిని కూడా చదువు అబ్బని పిల్లలు అంటాం. వీళ్ళకి చదువు మనం చెప్పలేం, చదువు రాదు, వీళ్ళు పూర్తిగా ఇంటి దగ్గరే ఉంటారు. తీసుకుంటే మనకి 50 to 70 EMR అంటాం, ఎడ్యుకేటబుల్ మెంటల్ రిటార్డేషన్ అంటాం. ఎడ్యుకేటెడ్ అంటే విద్యాస్థాయి గల బుద్ధిమాంద్యత. వీళ్ళకి చదువు చెప్పచ్చు, అయితే వీళ్ళకి వెరీ 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 ఇంపార్టెంట్ 4వ తరగతి యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ ఎంతవరకు అంటే 4వ తరగతికి సంబంధించి అభ్యసన కృత్యాలు అంటే లెర్నింగ్ అవుట్కమ్ సంబంధించి ఎంతవరకు లక్ష్యాలు ఉన్నాయో అంతవరకు మాత్రం వీళ్ళు విద్యను అందించవచ్చు.
5వ తరగతి సంబంధించిన లెర్నింగ్ అవుట్కమ్స్ వీళ్ళకి నేర్పించలేము. వీళ్ళు నెమ్మదిగా నేర్చుకుంటారు. వీళ్ళకి సరళ పదాలు సంయుక్త అక్షరాలు నేర్చుకునే లోపల దాదాపు 10 సంవత్సరాలు దాటిపోతాయి. కూడికలు తీసివేతలు చేసే లోపల వీళ్ళకి 16 సంవత్సరాలు వచ్చేస్తాయి. అయితే వీళ్ళు నెమ్మదిగా నేర్చుకుంటారు. ఎడ్యుకేటబుల్ మెంటల్ చదువుకుంటారు. ఎడ్యుకేటబుల్ మెంటల్ రిటార్డేషన్. ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ 70 to 90 వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అంటాము. వీళ్ళని నిదాన అభ్యాసకులు అంటాము. స్లో లెర్నర్స్, తెలివి తక్కువ వాళ్ళు అంటాం వీరినే. మందబుద్ధులు అంటాం వీరినే. 70 to 90 మనకు ఆన్సర్ వచ్చింది. అంటే ఎవరికైతే 80 ఐక్యూ ఉంటుందో వారి నిదాన అభ్యాసకులు అంటారు. స్టూడెంట్స్ ఓకేనా. 92 110 సగటు ప్రజ్ఞావంతులు. సగటు ప్రజ్ఞావంతులు 110 to 130 ఉన్నత ప్రజ్ఞావంతులు. 130 to 150 అత్యున్నత ప్రజ్ఞావంతులు. 150 అబోవ్ గిఫ్టెడ్ చిల్డ్రన్స్. ఇంకా వీళ్ళు ఇంకా వాళ్ళని తట్టుకోలేం. 150 ఐక్యూ పైన అంటే మనం తట్టుకోలేం. మనిషి అంత ఐక్యూ ఉంటుంది. అంటే జుమ్ముట్లే అట్టక 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 అట్ట క్వశ్చన్ చెప్తేనే ఆన్సర్ చెప్పే విధంగా ఉంటారు వాళ్ళు. టక్క ఫాస్ట్ అడిగి తమ్మిన రవికుమార్ సారు ఈ సైకాలజీ చెప్పే లోపల వాళ్ళు చెప్పేసి ఉంటారు. మొత్తం డేటా మొత్తం చెప్పేస్తారు. వాళ్ళకి ఐక్యూ చాలా హై పిచ్లో ఉంటుంది స్టూడెంట్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఓకేనా. యా, ఈ మూర్తిమత్వ పరీక్షల్లో మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి కథానాయకుడు, కథా సారాంశం, కథా పరిమాణం వంటి విషయాలను పరిలోకి తీసుకుంటాం స్టూడెంట్స్. మ్యాక్సిమం దీనికి ఆన్సర్ మీకు వచ్చేసింది స్టూడెంట్స్. ఆన్సర్ వస్తుంది. మూర్తిమత్వాన్ని అసెస్మెంట్ చేయడానికి వాడే పరీక్షల్లో మనకి ఒక హీరో ఉంటాడు, ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఒక హీరో ఉంటాడు, ఆ హీరో సంబంధించిన కాన్సెప్ట్ ఉంటుంది. ఆ సంబంధించి దేంట్లో అసెస్మెంట్ చేస్తాం, వీటిని ఉపయోగించి ఏది పర్సనల్ అసెస్మెంట్ చేస్తే టెస్ట్ ఏమంటున్నాడు. మనకేమి ఇచ్చాడు, ఎంఎంపిఐ ఇచ్చాడు. ఎంఎంపిఐ విటన్బర్గ్ సైక్రాటిక్ స్కేల్. రోషాక్ ఇచ్చాడు. T8 ఇచ్చాడు. మనకి తీసుకుంటే ఎంఎంపిఐ మినిసోటా మల్టిప్లికేషన్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. ఇందులో 550 ప్రశ్నలు ఉంటాయి. మెకిల్లీ అండ్ హతావే అనే శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇది ప్రక్షేపణ పరీక్ష కాదు. ఇది ప్రక్షేపణ పరీక్ష కాదు. ప్రక్షేపణ పరీక్ష కాదు. ఇది ఒక మూర్తిమత్వ శోధిక పరీక్ష. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా దీనికి సంబంధించి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. పూర్తి ఎలాబరేషన్లో మీకు ఏమి కంటెంట్ చెప్పేదో చెప్పేస్తాను. ఓకేనా. మూర్తిమత్వ చాప్టర్లో కానీ మన అభ్యాసం చాప్టర్లో కానీ మొత్తం ఎలాబరేటెడ్గా వస్తుంది. చాలా ఎలాబరేటెడ్గా వచ్చేస్తుంది. మీకు చెప్తాను. ఫుల్ ఎలాబరేటెడ్గా వస్తుంది. సబ్జెక్ట్ ఫుల్ ఎలాబరేటెడ్. ఎందుకంటే ఎక్కడ కూడా మిస్ కాకుండా. ఎందుకంటే డిఎస్ అనేది ఒకసారి మిస్ అయితే చాలా ఏళ్ళు వెయిట్ చేయాలి. కాబట్టి దేంతో మీరు అడ్జస్ట్ కాదండి. నేను అడ్జస్ట్ కాదు. ఓకేనా. ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి కొద్దిగా చూసుకోండి బ్రీఫ్గా. ఓకేనా. విటన్బర్గ్ సైక్రాటిక్ రేటింగ్ స్కేల్. విటన్బర్నెస్ సైక్రాటిక్ రేటింగ్ స్కేల్ అనేది మనకి ఒక వ్యక్తికి సంబంధించి 42 మానసిక రుగ్మతలను అసెస్మెంట్ చేస్తుంది.
మెంటలీ డిజార్డర్స్, మెంటలీ ఇల్నెస్ సంబంధించి 42 మానసిక రుగ్మతలను అసెస్మెంట్ చేసే ఏకైక మనకి పరీక్ష విటన్బర్గ్ సైక్రాటిక్ రేటింగ్ స్కేల్. వెరీ వెరీ ఇంపార్టెంట్, లాస్ట్ టైం టెట్ బిట్ అది. నెక్స్ట్ స్టూడెంట్స్, హెర్మన్ రోషాక్ ఇంక్ బ్లాంక్ టెస్ట్. హెర్మన్ రోషాక్ ఇంక్ బ్లాంక్ టెస్ట్ ఒక ప్రక్షేపణ పరీక్ష. హెర్మన్ రోషాక్ ఇంక్ బ్లాంక్ టెస్ట్. స్విట్జర్లాండ్ దేశానికి చెందిన హెర్మన్ రోషాక్ అనే వ్యక్తి ఒక ఇంక్ బ్లాంక్ టెస్ట్ రూపొందించాడు. ఇది ఒక ప్రక్షేపణ పరీక్ష. ప్రక్షేపణ పరీక్ష అంటే అస్పష్టమైన ఉద్దీపనలు ఉంటాయి. అస్పష్టమైన ఉద్దీపనలు ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ స్టూడెంట్స్, అస్పష్టమైన ఉద్దీపనలు ఉంటాయి. ఓకేనా, మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ హెర్మన్ రోషాక్ ఇంక్ బ్లాంక్ టెస్ట్ సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ దాని కొద్దిగా ఎలాబరేట్గా చెప్తాను. ఓకేనా, ఇతివృత్త గ్రాహక థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ దీన్ని రాసింది ముర్రే అండ్ మోర్గన్. వెరీ 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 ఇంపార్టెంట్. ముర్రే అండ్ మోర్గన్ థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. దీంట్లో హీరో ఉంటాడు, కథకు సంబంధించిన అంశం ఉంటుంది, దానికి సంబంధించిన కథా సారాంశాలు ఉంటాయి. థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ ఇది చిన్న పిల్లలకి అస్సలకి ఉపయోగించరు. ఇది ఓన్లీ పెద్దలకు మాత్రమే ఉపయోగించే ఒక ప్రక్షేపణ పరీక్ష. వెరీ వెరీ ఒక ప్రక్షేపణ పరీక్ష. ప్రక్షేపణం అంటే అస్పష్టమైన ఉద్దీపనలు ఉంటాయి. స్టూడెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చి T80 అది కరెక్ట్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్. వైగాట్స్కీ ప్రకారం వ్యక్తి జ్ఞాన వికాసంలో ముఖ్యమైన పాత్ర వహించే అంశం ఏది? పిల్లవాడి అంతర్గత దృష్ట్యా, సాంఘిక పరస్పర చర్యల, పిల్లవాని పుట్టుక క్రమమా, తల్లిదండ్రుల వైఖరి? స్టూడెంట్స్ ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, వైగాట్స్కీ మనకు కనపడినాడు అంటే, వైగాట్స్కీ మనకు కనపడితే కంపల్సరిగా ఆప్షన్లో సంఘం ఉంటుంది. సంఘం కనపడిందే వైగాట్స్కీనే. కీవర్డ్స్ చూసుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. వైగాట్స్కీ రష్యా దేశస్థుడు. ఎప్పుడైనా సరే వైగాట్స్కీ అని కనపడితేనే సంఘం కనపడుతుంది. సంఘం కనపడిందంటే వైగాట్స్కీనే. దాంతోపాటు MKO మోర్ నాలెడ్జబుల్ అదర్స్ కనపడినా కూడా వైగాట్స్కీనే. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ కనపడినా కూడా వైగాట్స్కీనే. వైగాట్స్కీ అనే వ్యక్తి ఎప్పుడు కూడా భాషా వికాసం అనేది సాంఘిక ప్రతిచర్యల ఫలితంగానే ఏర్పడుతుంది. సొసైటీ అది జరిగేందు కూడా ఇతనే, రష్యా దేశస్తుడు వైగాట్స్కీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. వైగాట్స్కీ ఇది గురించి చాలా హై టాపిక్ ఉంది. సాంఘిక నిర్మాణాత్మక సిద్ధాంతం, సాంఘిక సాంస్కృతిక నిర్మాణాత్మక సిద్ధాంతం, కన్స్ట్రక్షనల్ లెర్నింగ్ థియరీ, నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం పడిందంటే మనకు వైగాట్స్కీ గుర్తుకు రావాలి. MKO వస్తే వైగాట్స్కీ గుర్తుకు రావాలి. జెడ్పిడ్ అంటే మనకి వైగాట్స్కీ గుర్తుకు రావాలి.
కోఆపరేషన్, కొలాబరేషన్ అనే పదాలు ఎప్పుడు కనపడినా కూడా వైగార్స్కే గుర్తుకు రావాలి. సహకార అభ్యసనం పడిననిగే సహకార అభ్యసనం పన్నా, సహభాగి అభ్యసనం పన్నా అది 100కి 100% వైగార్స్కీనే. స్టూడెంట్స్ ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. వైగార్స్కీ వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్. వైగార్స్కీకి చామ్స్కీకి ఇద్దరికి సెట్టు కాదు. చామ్స్కీకి సెట్టు కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఇతను కూడా వస్తాడు. ముందు మీరు వీడియోస్ చూసింటే ఇతని గురించి బాగా ఐడియా ఉంటుంది. మొత్తం ఈ 10 లెసన్స్ 10 యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ చెప్తున్నాను. దాంట్లో ఇది కూడా ఇది 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 ఆరోది. ముందు 5 చెప్పాము. దాంట్లో చామ్స్కీ వస్తాడు. వైగార్స్కీకి చామ్స్కీకి లింక్ కుదరదు. ఇద్దరు ఆపోజిట్ పర్సన్స్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ చూద్దాం. 9వ క్వశ్చన్ స్టూడెంట్స్. వైయక్తిక విద్యా పథకం తయారీలో పాల్గొనేవారు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుడు. బాగానే ఇచ్చాడు. విద్యార్థులు, రీసోర్స్ ఉపాధ్యాయుడు మరియు ప్రిన్సిపాల్ అని ఇచ్చాడు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుడు మరియు రిసోర్స్ ఉపాధ్యాయుడు ఇచ్చాడు. విద్యార్థి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్తను ఇచ్చాడు. ఇండివిజువల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ అంటుందని. ఇండివిజువల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్లో వస్తుంది. మనకి ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్లో వస్తుంది. వైయక్తిక విద్యా పథక తయారీలో పాల్గొనేవారు ఎవరంటే విద్యార్థుల తల్లిదండ్రులు, కరెక్ట్, ఉపాధ్యాయుడు, ఆ తరగతి ఉపాధ్యాయుడు, రీసోర్స్ పర్సన్ ఖచ్చితంగా ఉండాలి. ఆ ముగ్గురే కీలక పాత్ర. రీసోర్స్ పర్సన్ కంపల్సరీగా ఉండాలి. వాళ్ళు స్పెషల్ డైట్ కానీ స్పెషల్ బిఎడ్ కానీ చేసింటారు, దాంట్లో స్పెషలైజేషన్ చేసింటారు. వాళ్ళు మాత్రమే ఇండివిజువల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రాంలో మనం వాళ్ళ పార్టిసిపేషన్ కావాలి స్టూడెంట్స్. ఓకేనా? నెక్స్ట్ కొంచెం చూద్దాం. రక్షక తంత్రం గురించి సరైన సమాధానం గుర్తించండి. హేతుకీకరణము, ప్రక్షేపణము, పరిహారము, విస్థాపనం. ప్రత్యామ్నాయం ఎంచుకోవడం, తనను తాను సమర్థించుకోవడం, ఇతరులను బాధ్యత చేయడం, గమ్యాన్ని చేరుకోవడం అని ఇచ్చారు. ఓకేనా? ఇక్కడ గమ్యాన్ని చేరుకోవడం, గమ్యాన్ని మార్చుకోవడం చూద్దాం. ఓకేనా? హేతుకీకరణం అంటే ఇక్కడ ప్రత్యామ్నాయాలు ఎంచుకోవడం కాదు, తనను తాను సమర్థించుకోవడం. ఒకటికి బి ఆన్సర్. ఈ రెంట్లో ఉంది. ఒకటికి బి ఈడ ఉంది. ఓకేనా? ప్రక్షేపణం అంటే ఇతరులను బాధ్యులను చేయడం. పరిహారం ఇప్పుడు ఫస్ట్ 2 సి ఆడుంది. 2 సి ఓకే, 2 సి ఉంది. ఓకేనా? ఇది కూడా ఇంకా ఎత్తిపోయినట్లే. పరిహారం అంటే ప్రత్యామ్నాయాలు ఎన్నుకోవడం. 3A. ఇది కరెక్టే. 3A సరిపోయింది. విస్థాపనం అంటే గమ్యాన్ని చేరుకోవడం, గమ్యాన్ని మార్చుకోవడం. ఇక్కడ టైప్ అతను టైప్ అన్నా మెయిన్ చేయించాడు ఏమన్నా. గమ్యాన్ని మార్చుకోవడం స్టూడెంట్స్. ఓకేనా? గమ్యాన్ని మార్చుకోవడం విస్థాపనం. గమ్యాన్ని చేరుకోవడం, గమ్యాన్ని మార్చుకోవడం. చూడండి, ఇది కరెక్ట్ ఆన్సర్ స్టూడెంట్స్. ఓకేనా? హేతుకీకరణం అంటే ఏమి? తనను తాను సమర్థించుకోవడం. డిఎస్సి కొందరు రాసింటారు, కొందరు ఫెయిల్ అయింటారు. ఏం చెప్తాము?
ఏందుంది లేపా టీచర్ జాబ్ ఏముంది లేపా టీచర్ జాబ్ పొద్దున 6 గంటలకు పోయి సాయంత్రం 6 గంటలకు వచ్చి మనం ఆ జాబ్ చేయకపోతేనేమి ఏదైనా వ్యాపారం చేసుకుంటే సరిపోదా ఆ జాబే చేయాలా ఏం అవసరమా అని తనను తాను సమర్థించుకోవడము. అందని ద్రాక్ష పుల్లనా, నిమ్మ పండు తీయనా అని చెప్పుకోవడమే తనను తాను సమర్థించుకోవడం. ప్రక్షేపణం, ఇతరులను బాధ్యులను చేయడం ప్రక్షేపణం అంటాం. డిఎస్సి రాలేదనుకోండి, అబ్బా ఏమి డిఎస్ అబ్బా పేపర్ తయారు చేసినోడు సరిగా లేదు, అసలు పేపరే కాదండి, అసలుకి పేపరే కాదు, అసలు పేపర్ తయారు చేయడమే రాలే వాళ్ళకి. అసలు డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వాళ్ళ బోర్డుకి క్వశ్చన్ పేపర్ తయారు చేయడమే రాలే అని చెప్పుకోవడమే ప్రక్షేపణం అంటాం. ప్రక్షేపణం అంటే ఇతరులను బాధ్యుల్ని చేయడం, ఇతరులను బాధ్యుల్ని చేసే విధానం అది. పరిహారం, మీకు చెప్పేది ఇతరులు బాధ్యులు. ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్ రాలేదనుకోండి, ఆ ఇన్స్టిట్యూట్ సరిగ్గా చెప్పలేదప్ప, ఆ ఇన్స్టిట్యూట్ సరిగ్గా ఊరికే పోతున్నాను, ఆ ఇన్స్టిట్యూట్ అసలుకి వేస్ట్ ఇన్స్టిట్యూట్, అసలుకి నేను ఊరికే అనవసరంగా నేను డబ్బులు కట్టాను, ఫెయిల్ అయినాను అని చెప్పుకొని ఇతరులు బాధ్యులు చేయడం. పరిహారం అంటే ప్రత్యామ్నాయం ఎంచుకోవడం. జాబ్ రాలేదు, అవసరం లేదు, ప్రైవేట్ స్కూల్ టీచర్గా పోతా, వేరే రాసుకుంటాను, ఏదో గ్రూప్ 2 రాసుకుంటాను, వేరే దానికి వెళ్ళిపోవడం పరిహారం. లేక పొలిటీషియన్కి వెళ్ళిపోవడం, ఓకేనా, అది పరిహారం అంటాం. విస్థాపన గమ్యాన్ని మార్చుకోవడం. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం, ఓకేనా. అంటే మనకి సరిగా రాలేదనుకోండి, బయటకు వచ్చి క్వశ్చన్ పేపర్ చించి పారేయడము, లేదా వేరే వాళ్ళని గట్టిగా అరచడం, అంటే ఆ యొక్క ఎమోషన్ వేరే వాళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ చేయడం. ఎప్పుడైనా సరే విస్థాపనంలో ఎక్కువ శాతం దెబ్బతినేది అమాయకుడే. ఎవరైతే అమాయకంగా ఉంటాడో వానికే పడేది ఎక్కువ విస్థాపనం, వానికే పడేది ఎక్కువ దెబ్బలు. అంటే ఆ యొక్క గమ్యం తిరుగుతుంది, పక్క వాళ్ళ మీదకి తిరుగుతుంది, అది విస్థాపనం అంట. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కొంచెం చూడండి, కరెక్ట్ ఆన్సర్ ఇదే, ఓకేనా. డిఫెన్స్ మెకానిజం చాలా ఉన్నాయి, మొత్తం 18 ఉన్నాయి డిఫెన్స్ మెకానిజమ్స్, వాటి గురించి కొద్దిగా బాగా అవగాహన ఉండాలి స్టూడెంట్స్, ఓకేనా. నెక్స్ట్, ఈ దశలోని వారు సన్నిహిత్యము వర్సెస్ ఏకాంతం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు. ఇది మీరు గతంలో, ఇది 6వ వీడియో కాబట్టి మనకి ప్రీవియస్ వీడియోలో కంపల్సరీగా చెప్పాను నేను, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎరిక్సన్ మొత్తం 8 దశలు చెప్పాడమ్మా స్టూడెంట్స్. 8 దశలు ఉన్నాయి, అవి కంపల్సరీగా 8 దశలు ఉన్నాయి, 8 దశలు నేర్చుకోవాలి. లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సన్నిహిత్యము ఏకాంతం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు. ఏ దశలో ఉంటుందో అడుగుతున్నాడు. మధ్య వయోదశన, పూర్వ వయోజన దశన, పరిపక్వత దశన, కౌమార దశన ఇచ్చారు. ఇక్కడ మధ్య వయోదశలో ఏముంటుందంటే ఉత్పాదకత స్తబ్దత ఉంటుంది. ఉత్పాదకత స్తబ్దత ఉంటుంది స్టూడెంట్స్. ఒకసారి మొత్తం లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ చూడండి, మొత్తం ఒక సెట్ ఇచ్చేసారు. పూర్వ వయోదశలో సన్నిహితము ఏకాంతం ఉంటుంది. కౌమార దశలో పాత్ర, గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. ఇవి మొత్తం 8 దశలో ఇక్కడ మనకి ఇచ్చాడు. ఈ పర్వ దశ లేదు, వదిలేసేయండి. మొత్తం ఈ దశకు సంబంధించిన ఎరిక్సన్ మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి సంబంధించి మనోసాంఘిక మూర్తిమత్వ సిద్ధాంతం ప్రతిపాదించాడు ఎరిక్సన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సామూహిక ప్రజ్ఞా పరీక్ష అంటాం. స్టూడెంట్స్ ఎప్పుడైనా సరే నేను ప్రజ్ఞా పరీక్ష సంబంధించి క్లాస్ చెప్తా, అంటే జనరల్గా నా క్లాస్ ఉన్నోళ్ళు మ్యాక్సిమంగా 100% ప్రజ్ఞా పరీక్షలను జస్ట్ సెకండ్స్లో పెడతారు. అది నా అహంతో చెప్పలేదు, అది
మీరు విన్న తర్వాత మీరు కూడా అదే చెప్తారు. ఓ ఇంత ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చా, మనం ఎందుకు ఇంత ఈజీగా ఉంటుంది ఈ బేస్డ్గా, చాలా ఈజీగా మీకు వీడియోస్ మీకు ప్రజ్ఞా పరీక్ష సంబంధించి పెడతాను, దానికి సంబంధించి మీరు ఒకసారి చూడండి, ఓకేనా. ఈ క్రింది వాటిలో సామూహిక ప్రజ్ఞా పరీక్ష ఏదంటున్నాడు. చాలా చిన్న క్వశ్చన్ అడిగాడు. బాడియా ప్రజ్ఞా పరీక్ష అని, వస్తు సమైక్య పరీక్ష అని, బ్లాక్ డిజైన్ పరీక్ష అని, ఆర్మీ ఆల్ఫా పరీక్ష అని అడిగాడు. ఇక్కడ తీసుకుంటే మనకి బాటియా ప్రజ్ఞా పరీక్ష అనేది ఒక అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. ఇది వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్ష. ఇది నిష్పాదన ప్రజ్ఞా పరీక్ష. ఇది ఒక వేగ పరీక్ష. బాటియా ప్రజ్ఞా పరీక్ష. ఈ యొక్క లక్షణాలన్నీ కూడా, ఇవన్నీ కూడా ఈ 3 సెక్టార్లకు ఒకటే లక్షణాలే. సామూహిక ప్రజ్ఞా పరీక్ష, ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది ఒక వర్బల్ పరీక్ష, వర్బల్ ఇంటెలిజెంట్ టెస్ట్, శాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. ఇది ఒక సామూహిక పరీక్ష, ఇదొక పేపర్ పెన్సిల్ పరీక్ష, ఇదొక స్పీడ్ ఇంటెలిజెంట్ టెస్ట్. ఆ ప్రజ్ఞా పరీక్షకు సంబంధించి మీకు ఒక వీడియో పెడతాను, సూపర్. ఏది అసలు ప్రజ్ఞా పరీక్ష అంటే జస్ట్ 2 సెకండ్లు ఆన్సర్ పెడతారు మీరు, అంతే. పెడతారు స్టూడెంట్స్, ఓకేనా. ఇది దాదాపు నా స్టూడెంట్స్ ఏంటారు, వీడియో మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు చూడొచ్చు, ఓకేనా. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ 1 - 6 sigma d²/n n² - 1 స్టాటిక్స్ సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ తీసుకుంటే ఇది బౌలం సంబంధించిన క్వశ్చనా, అంక మధ్యం వర్గీకరణ దత్తాంశమా, ప్రామాణిక విచలనము అవకృత దత్తాంశమా, సహసంబంధం అంట కోరిలేషన్ సంబంధించిన అంశం అంటాడు. ఇది స్టాటిక్స్ సంబంధించిన క్వశ్చన్ స్టూడెంట్స్. స్టాటిక్స్ సంబంధించి మొత్తం వీడియోస్ ఒకసారి చెప్తాను. ఇక్కడ 1 - 6 sigma d²/n n² - 1 అనేది ఇది సహసంబంధాన్ని అసెస్మెంట్ చేసే ఒక ఫార్ములా, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 - 6 sigma d²/n n² - 1 వెరీ వెరీ ఇంపార్టెంట్, సహసంబంధం సంబంధించిన అత్యంత కీలకమైన ఫార్ములా స్టూడెంట్స్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది జీన్ పియాజే సంబంధించిన క్వశ్చన్. దాచిన వస్తువుల కోసం వెతకడం అనే ఈ భావన అభివృద్ధి చెందింది అనడానికి నిదర్శనమేది అంటున్నాడు. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఉన్న భావనలో అత్యంత కీలకమైనది క్వశ్చన్. ఇది ఛాన్సలర్ అడిగాడు ఈ క్వశ్చన్ని. ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, పదిలపరుచుకునే భావన అడిగాడు, సర్వాత్మక భావన అడిగాడు, వస్తు స్థిరత్వ భావన అడిగాడు, అహం కేంద్రిత భావన అడిగాడు. మనకి జీన్ పియాజేకి సంబంధించి ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాల దశ, అమూర్త ప్రచాల దశని మనకి 4 దశలుగా డివైడ్ చేశాడు. అందులో కొన్ని భావన సంబంధించిన అడిగిన ప్రశ్న స్టూడెంట్స్. ఇది దాచిన వస్తువుల కోసం వెతకడం. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ తీసుకుంటే ఒకసారి పదిలపరుచుకునే భావన అని ఒకటి ఉంది, కన్జర్వేషన్ అంట. కన్జర్వేషన్ అంటే ఏదైనా ఒక వస్తువుకు సంబంధించి రంగు మార్చిన, దాని స్థితి మార్చిన, దాని గుణం మారదు అనే కాన్సెప్ట్ అంతా కూడా పదిలపరుచుకునే భావన అంటాం, కన్జర్వేషన్ అంటాం. సర్వాత్మకవాదం అంటాం, దీన్ని అనిమిజం అంటాం. అనిమిజం అంటే సర్వాత్మకవాదం. అంటే సర్వాత్మకవాదం అంటే ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఉన్నట్టు ఆపాదించే ఒక విధానమే సర్వాత్మకవాదం అంటాం. సర్వాత్మకవాదం, అనిమిజం, ఇది చాలాసార్లు అడిగే క్వశ్చన్. వెరీ వెరీ అనిమిజం అంట, వెరీ వెరీ ఇంపార్టెంట్ అది కాన్సెప్ట్. సర్వాత్మకవాదం అంట, అనిమిజం అంటాం. ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఉందని ఆపాదించడమే. చిన్నపిల్లలకు సంబంధించి తన బొమ్మలకు సంబంధించి తల దువ్వడం కానీ, పూలు పెట్టడం కానీ, బొట్టు పెట్టడం కానీ, స్నానం చేయించడం కానీ, లాలిపాట పాడడం, అవన్నీ కూడా అనిమిజం సంబంధించిన, సర్వాత్మకవాదానికి సంబంధించిన కాన్సెప్ట్.
వస్తు స్థిరత్వ భావన వెరీ వెరీ ఇంపార్టెంట్. వస్తు స్థిరత్వ భావన తన కంటికి ముందు వస్తువు కనిపించకపోయినప్పటికీ అది ఏదో చోట ఉందనే ఒక భావనే సర్వాత్మ వస్తు స్థిరత్వ భావన అంటాం. వస్తు స్థిరత్వ భావనకు సంబంధించి ఈ క్వశ్చన్, దీనికి సంబంధించి రెలవెంట్ క్వశ్చన్ అడిగాడు. దాచిన వస్తువుల కోసం వెతకడం అనేది ఈ భావన అభివృద్ధి చెందింది అనడానికి నిదర్శనమే వస్తు స్థిరత్వ భావన. 4th వన్ అహం కేంద్రీకృత భావన అంటాం. అహం కేంద్రీకృత భావన అనేది మనకి పూర్వ భావనోత్పత్తి దశలో వచ్చే ఒక భావన. అహం కేంద్రీకృత భావన అంటే మనం చుట్టూ అంటే పిల్లవాడు నడుచుకుంటూ వెళ్తుంటే సూర్యచంద్రుడు తన వెంటే వస్తున్న ఒక భావన కలిగి ఉండడమే అహం కేంద్రీకృత భావన అంటాం. అంటే తన చుట్టూ తన సృష్టి కారణమైన ఒక భావన ఏర్పడమే అహం కేంద్రీకృత భావన అంటాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కూడా ఏర్పడేదే పూర్వ భావనోద్వశ ఏర్పడతాయి. ఈ రెండు కూడా పూర్వ భావనోద్వశ ఏర్పడతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే పూర్వ ప్రచాలక దశలో ఉన్న సబ్ బ్రాంచెస్ అది. పూర్వ భావనోద్వశని అంతర్భుత దశ రెండుగా డివైడ్ చేసే వచ్చిన కాన్సెప్ట్స్ ప్రకారం ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, దానికి సరైన సమాధానం వచ్చి వస్తు స్థిరత్వ భావము. తన ముందు వస్తువు కనిపించకపోయినప్పటికీ ఎక్కడో చోట స్థిరంగా ఉందనే ఒక భావం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బదలాయింపు సంబంధించిన క్వశ్చన్ ఇది. ఒక బాలిక ఉర్దూ పదాలు రాయడం నేర్చుకుంది. ఉర్దూ, వెరీ గుడ్. ఇప్పుడు తెలుగు పదాలు రాయడం నేర్చుకోదలిచింది. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు ఏది అన్నాడు. అనుకూల బదలాయింప, వ్యతిరేక బదలాయింప, శూన్య బదలాయింప, ద్విపార్శ్వ బదలాయింపు అని మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. దాంతోపాటు ఏకపార్శ్వ బదలాయింపు కూడా ఉంది. మొత్తం మనకి 5 ఉంటాయి. ఏకపార్శ్వ బదలాయింపు అంటాం. ఇక్కడ అనుకూల బదలాయింపు అంటే మనం ఏదైనా నేర్చుకుంటే అది నెక్స్ట్ నేర్చుకోవడానికి చాలా ఉపయుక్తంగా ఉండాలి, చాలా యూస్ఫుల్ ఉండాలి, చాలా ట్రాన్స్ఫర్ అన్నీ జరగాలి. దాన్ని అనుకూల బదలాయింపు అంటాం. చాలా ఈజీ, అంటే చాలా పాజిటివ్గా ఉండాలి, చాలా వేగంగా నేర్చేసుకుంటాం. వ్యతిరేక బదలాయింపు అంటే మనం నేర్చుకున్న అంశాలు మళ్ళా కొత్తది ఏమైనా నేర్చుకుంటూ ఉంటే గతంలో నేర్చుకున్న అంశాలు చాలా అవరోధంగా ఉంటాయి, ఇబ్బందికరంగా ఉంటాయి. దాన్ని వ్యతిరేక బదలాయింపు అంటాం. శూన్య బదలాయింపు అనుకోండి, ఏ రకమైన బదలాయింపులు జరగవు. మనం ఏదైనా గతంలో నేర్చుకున్న సబ్జెక్ట్ అనేది ఏదైనా కొత్తగా వేరే సబ్జెక్ట్ నేర్చుకుంటున్నప్పుడు మన గతంలో సబ్జెక్ట్ ఏ రకంగా మనకు యూజ్లెస్గా ఉంటుంది, ఏ రకమైన దానికి తోడ్పడ కాదు. దాన్ని శూన్య బదలాయింపు అంటాం. ఏకపార్శ్వ బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు అంటే ఒక చేత్తో చేసే బదలాయింపు మరొక చేత్తో కూడా చేయడం. అంటే ఒక వ్యక్తి ఫుట్బాల్ ఆడే క్రీడాకారుడు లెఫ్ట్ లెగ్తోనూ కొడతారు, గోల్ చేయగలడు, రైట్ లెగ్తో గోల్. అంటే ఆ రెండు ఒక దాంట్లో చేసే దాన్ని ఇంకో దాంట్లో కూడా చేయగలడు. దాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అంటాం. దీనికి తోడ్పడే మెదడులోని భాగం కార్పస్ కాలోసం అనే ఒక బ్రెయిన్లో ఉన్న ఒక పార్ట్. ఇది ద్విపార్శ్వ బదలాయింపు ఎక్కువగా యూజ్ఫుల్గా ఉంటుంది. మనకు అడిగిన క్వశ్చన్లు ఏమంటున్నా అంటే ఉర్దూ పదాలు రాయడం నేర్చుకుంది. ఉర్దూ మనకి ఎక్కడ చేస్తాం, మనం లెఫ్ట్ సైడ్ టు మనం ఈ విధంగా రాసుకుంటూ వస్తాం. ఈ విధానంగా ప్రాసెస్ మనం రాసుకుంటూ వస్తాం. తెలుగు సంబంధించిన విధానం తీసుకుంటే ఈ విధంగా ప్రాసెస్కి వెళ్తాం. ఉర్దూ అయితే ఈ విధంగా వెళ్తాం. ఇక్కడ జరిగే బదలాయింపు ఏం జరుగుతుంది, మనకి వ్యతిరేక బదలాయింపు జరుగుతుంది. వ్యతిరేక బదలాయింపు జరుగుతుంది అంటే అవరోధంగా ఉంటుంది కొద్దిగా. అంటే ఉర్దూ నేర్చుకున్న తర్వాత తెలుగు రాయడంలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. దాదాపు ఎప్పుడు టక్కని మళ్ళీ వెనక నుంచి రాయాలనే ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. దాన్నే వ్యతిరేక బదలాయింపు అంటే ఒక బాలిక ఉర్దూ పదాలు రాయడం నేర్చుకున్న తర్వాత ఇది మళ్ళా తెలుగు నేర్చుకున్నప్పుడు కొద్దిగా అనుకూలంగా ఇవి ఉండదు, వ్యతిరేక ఓరియంటెడ్గానే జరిగే ప్రాసెస్. ఓకేనా, ఇది ఇంకా ఎలాబరేట్గా ఇంకా వస్తుంది స్టూడెంట్స్. వీడియోస్ చూడండి, ఇంకా హైయెస్ట్గా ఉంటుంది. అనుకూల బదలాయింపు మొత్తం ఎలాబరేట్గా మొత్తం ఉంటుంది. ఓకే స్టూడెంట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వారిలో వికాసం యొక్క లక్షణం కానిది. రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. రాంగ్ స్టేట్మెంట్. ఈ క్రింది వారిలో వికాసం యొక్క లక్షణం కానిది రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. వికాసం నిరంతరం కొనసాగే ప్రక్రియ.
వికాసము నిరంతరము కొనసాగే ప్రక్రియ. ఓకే. వికాసము నిర్దిష్ట దశ నుండి సాధారణ దిశగా కొనసాగుతుంది. వికాసము సంక్లిష్టమైన మరియు సమగ్రమైన ప్రక్రియ. వికాసము సంచితమైనది. మొత్తం మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ ఏదని ఐడెంటిఫై చేయమంటున్నాడు. వికాసము నిరంతరము కొనసాగే ప్రక్రియ, ఇది కరెక్టే స్టేట్మెంటే. ఎందుకంటే వికాసము పుట్టినప్పటి నుంచి చనిపోయిన వరకు వికాసం జరుగుతూనే ఉంటుంది. ఇది రాంగ్ స్టేట్మెంట్ కాదు. వికాసము నిర్దిష్ట దశ నుంచి సాధారణ దిశగా కొనసాగుతుంది. ఎప్పుడూ కూడా వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశ వైపు సాగుతుంది. ఇదేమంటున్నాడు, నిర్దిష్ట దశ నుండి సాధారణ దిశకు సాగుతుంది. ఇది రాంగ్. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇదే. వికాసము సంక్లిష్టమైన మరియు సమగ్రమైన ప్రక్రియ, కరెక్ట్. ఎలాబరేటెడ్గా ఉంటుంది. వికాసం ఇప్పుడు ఎలాబరేటెడ్గా జరిగే ఒక ప్రాసెస్. వికాసము సంచితమైనది, క్యూములేటివ్ బేస్డ్గా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సంచితమైనది, వికాసం సంచితమైనది, క్యూములేటివ్ బేస్డ్గా ఉంటుంది. క్యూములేటివ్ బేస్ అంటే ఏమి? ఏదైనా ఒక విషయం నేర్చుకునేటప్పుడు ఆధారంగా చేసుకుని మరొకటి నేర్చుకుంటాం. బేస్ ఫండమెంటల్స్ నుంచే మన విషయాన్ని నేర్చుకుంటూ వెళ్ళడానికి సంచితమైనది అంట. వెరీ 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 ఇంపార్టెంట్ వర్డ్. ఒక విద్యార్థి తెలుగులో అచ్చులు నేర్చుకున్న తర్వాత, హల్లులు నేర్చుకున్న తర్వాత, సరళ పదాలు నేర్చుకున్న తర్వాత, ద్విత్తాక్షరాలు నేర్చుకున్న తర్వాత, సంయుక్తాక్షరాలు నేర్చుకున్న తర్వాత సంక్లిష్ట వాక్యాలకు వెళ్ళిపోతాడు. అంటే ఏమి? ఒకటి బేస్ చేసుకొని మరొకటి వెళ్తూ ఉండే ఒక ప్రక్రియ సంచిత ప్రక్రియ అంటాం. బేస్ అంటే మీ అంకెల తర్వాత సంఖ్యలు నేర్చుకుంటాడు. సంఖ్యల తర్వాత అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, డివిజన్స్. అంటే ఒకటి బేస్ చేసుకొని మరొకటి నేర్చుకుని వెళ్ళే ప్రాసెస్సే వికాసం సంచితమైనది. వెరీ 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 ఇంపార్టెంట్. అది సంచితమైన విధానము. ఓకే స్టూడెంట్స్, మనకి సంబంధించి జూన్ మాసంలో 19వ తేదీ షిఫ్ట్ 2లో అడిగిన ప్రశ్నలు దాదాపు మ్యాక్సిమం ఈజీగానే అడిగాను. కొద్దిగా విద్యార్థులు అవగాహన చేసుకొని విషయ అవగాహన చేసుకోండి. ఓకే స్టూడెంట్స్.